డియర్ స్టూడెంట్స్, ఈ క్లాస్లో మనం 10th క్లాస్ సంబంధించి డివిజన్ అల్గారిథం ఫర్ పాలినామియల్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. సో మామూలు మనకి డివిజన్ అల్గారిథం ఫర్ నెంబర్స్ తెలుసు కదా. ఏంటి, గివెన్ ఎనీ టూ ఇంటీజర్స్ ఏ కామా బి, దేర్ ఎగ్జిస్ట్ ఇంటీజర్స్ క్యూ కామా ఆర్ సచ్ దట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్ నేర్చుకున్నాం కదా. ఓకే, మనకి డివిజన్ చేసాం కదా మనం. ఇలా డివిజన్ చేసుకొని ఇక్కడ క్యూ వస్తుందని, ఇక్కడ ఆర్ వస్తుందని ఇలా చేసాం కదా. సో అలాగే మనం పాలినామియల్స్ కూడా చెయ్యాలి. ఓకే, సో దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాము. ఓకే, చూడండి. డివైడ్ 3x² ప్లస్ 2x ప్లస్ 1 విత్ ఒక సమ్ x+2 విత్ x+2. ఓకే, ఇది ఎలా చేస్తాము చూడండి. సో ఇందులో ఇది డివిడెండ్ అంటాము, దీన్ని డివైజర్ అంటాము. సో వాట్ ఈస్ డివిడెండ్? 3x² ప్లస్ 2x ప్లస్ 1 కదా. దాన్ని ఇలా తీసుకోండి, 3x² ప్లస్ 2x ప్లస్ 1. ఓకే, ఇప్పుడు వాట్ ఈస్ డివైజర్? డివైజర్ ఈజ్ x+2. ఇప్పుడు ఇలా రాద్దాము, కోషెంట్ చూద్దాం. ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంటి? 3x². డివైజర్లో ఫస్ట్ టర్మ్ ఏంటి? x. ఓకే, సో మనం 3x² బై xని డివైడ్ చేయాలి. సో దీని వాల్యూ ఎంత వస్తుంది? ఒక x క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత వచ్చింది ఇప్పుడు? 3x వచ్చింది. ఓకే, ఆ 3xని మనం ఇక్కడ రాయాలి, 3x. ఇప్పుడు సేమ్ 3xతో దీన్ని మల్టిప్లై చేద్దాం. 3x ఇంటూ x ఎంత వస్తుంది? 3x² ప్లస్ 3x ఇంటూ 2 ఎంత వస్తుంది? 6x. సబ్ట్రాక్ట్ చేయండి, మైనస్. ఓకే, సో 3x² క్యాన్సిల్. ఇప్పుడు ఇది ఎంత వస్తుంది? -4x. నెక్స్ట్ ఇది డౌన్ చేసుకుంటే +1. ఓకే, ఇప్పుడు ఇది న్యూ డివిడెండ్. ఇప్పుడు సో ఇందులో ఫస్ట్ టర్మ్ని ఇందులో ఫస్ట్ టర్మ్తో డివైడ్ చేయాలి. ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంటి? మళ్ళీ ఇప్పుడు ఇక్కడ -4x. సో -4x బై డివైజర్లో ఫస్ట్ టర్మ్ ఏంటి? x. సో -4x బై x క్యాన్సిల్. ఎంత వస్తుంది మనకి? -4 వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ -4 రాయాలి. ఓకే, సో -4 ఇంటూ మళ్ళీ x, -4x. నెక్స్ట్ -4 ఇంటూ 2 -8. నెక్స్ట్ సపరేట్ చేద్దాం. సో ప్లస్ 4 క్యాన్సిల్. రిమైండర్ ఎంత వచ్చింది? 1 + 9 అంటే 1 + 8 అంటే ఎంత? 9. సో ఇలా ఎంతవరకు చేసుకురావాలంటే డివైజర్ యొక్క డిగ్రీ ఎంతైతే ఉందో దానికంటే తక్కువ వచ్చే వరకు చేయాలి. చూడండి, డివైజర్ దీని యొక్క డిగ్రీ ఎంత ఉంది? 1 ఉంది. సో దాని యొక్క రిమైండర్ ఎంత రావాలంటే 1 కంటే తక్కువ రావాలన్నమాట. సో అలా వచ్చేటట్టు మనం చేసుకోవాలి. ఓకేనా. సో దీన్ని ఏమంటామంటే డివిజన్ అల్గారిథం కాదు, అంటే డివైడింగ్ ఏ పాలినామియల్ విత్ అనదర్ పాలినామియల్ అని అంటాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ వాట్ ఈస్ కోషెంట్? Q of x is equals to ఎంత వస్తుంది? 3x - 4 అండ్ రిమైండర్ ఎంత వచ్చింది? రిమైండర్ ఈక్వల్స్ టు ఎంత? R of ఎంత? 9 వచ్చింది. ఓకే, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇప్పుడు ఆ సమ్లో డివిడెండ్ ఎంత? 3x² ప్లస్ 2x ప్లస్ 1, డివైజర్ ఏమో x+2, కోషెంట్ ఏమో 3x - 4, రిమైండర్ ఏమో 9. ఇప్పుడు ఇదే కదా చేసాం మనం. చూడండి, ఇప్పుడు ఏం చేస్తామంటే డివిడెంట్ని p(x) అనుకుంటాం. అక్కడ a, bలు అనుకుంటాం కదా. అలాగే డివిడెంట్ p(x), డివైజర్ ఏమో g(x), p(x), g(x). నెక్స్ట్ కోషెంట్ ఏంటి? q(x), రిమైండర్ r(x). సో qrలు ఇది పర్వాలేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి, px, gx. సో ఇలా రెండు పాలినామియల్స్ ఇస్తున్నప్పుడు మనం వెరిఫై చేద్దాం. ఏంటి? డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు రాసాం కదా మనం, a ఈజ్ ఈక్వల్స్ టు bq ప్లస్ r అని. సో అలా మనకి అవుతుందో లేదో చూద్దాం. ఇదేంటిది? డివిడెంట్ కదా, అంటే p(x) ఈజ్ ఈక్వల్స్ టు g(x) ఇంటూ q(x) ప్లస్ r(x) అవుతుందో లేదో చూద్దాం. సో నౌ ఏంటిది? gx ఇంటూ q(x) అంటే ఏంటి? gx అంటే ఏంటి? డివైజర్. సో డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ చూద్దాం. ఇది తీస్తే మనకి ఎంత రావాలి? డివిడెండ్ రావాలి. వస్తుందో లేదో చెక్ చేద్దాం. డివైజర్ ఎంత వచ్చింది మనకి? x+2. ఓకే, కోషెంట్ ఎంత వచ్చింది? 3x - 4 ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది? 9. మల్టిప్లై చేయండి. x ఇంటూ 3x ఎంత? 3x² ప్లస్ x ఇంటూ -4 4x ప్లస్ 2 ఇంటూ 3x 6x ప్లస్ 2 ఇంటూ -4 -8 ప్లస్ 9. సో 3x²
6x 2x, 6x నుంచి 4x తీస్తే 2x అంటే -2x. నెక్స్ట్ 9 నుంచి 8 పోతే 1. సో ఇదేంటి డివిడెండే కదా, సో డివిడెండ్. దేర్ ఫోర్ డివిడెండ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. ఓకే, సో సరిపోయింది కదా, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి డివిజన్ అల్గారిథం ఫర్ పాలినామియల్స్ స్టేట్మెంట్ రాద్దాం. ఓకే, ఇది 2 మార్క్స్ క్వశ్చన్ ఉంది, అడగొచ్చు. స్టేట్మెంట్ ఏంటంటే ఇఫ్ p of x and g of x are two polynomials with g of x is not equals to 0. g of x not equal to 0 ఎందుకు ఇచ్చాడు? డివైడ్ చేసేది 0 అవ్వకూడదు కదా. ఓకే, అందువల్ల g of x not equals to 0. Then there exist two polynomials q of x and r of x such that p of x is equal to g of x into q of x plus r of x, where either r of x is equal to 0 or degree of rx is less than degree of gx. అనుకున్నాం కదా, కోషెంట్ యొక్క అదే రిమైండర్ యొక్క డిగ్రీ అనేది డివైజర్ యొక్క డిగ్రీ కంటే తక్కువ ఉండాలనుకున్నాం కదా. ఓకే, సో ఇలా ఉంటే దాన్ని ఏమంటామంటే డివిజన్ అల్గారిథం ఫర్ పాలినామియల్స్ అంటాం. సో ఇలా డివైడ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏంటి, ఇప్పుడు డివిడెంట్ ఏంటి మనకి p of x, డివైజర్ g of x, కోషెంట్ ఎంత q of x. ఇప్పుడు రిమైండర్ ఒకవేళ 0 వచ్చింది అనుకోండి. సో రిమైండర్ 0 వచ్చిందంటే అర్థం ఏంటి, మామూలు నెంబర్స్లో ఏం చేస్తాం చూడండి, 3 ఉందనుకోండి, ఇక్కడ 6, 3, 2, 6 అంటాం కదా మనకి. సో రిమైండర్ వచ్చింది 0 వచ్చిందంటే అర్థం ఏంటి, 3 టేబుల్ 6 వస్తుందని కదా అర్థం, అంటే 3 6ని డివైడ్ చేస్తుందని కదా అర్థం. సో అలాగే ఒకవేళ r of x 0 అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, g of x ఈజ్ డివైజర్ ఆఫ్ p of x. ఓకే, ఇఫ్ r of x is equals to 0, then g of x ఈజ్ డివైజర్ ఆఫ్ p of x. సో అదే పాయింట్ ఇప్పుడు మనం రాద్దాం. ఓకే, నోట్ పాయింట్ కింద రాస్తాం. ఇఫ్ r of x is equals to 0, then ఏమవుతుంది, ద పాలినామియల్ ఏంటి, g of x ఈజ్ డివైజర్ ఆఫ్ p of x అనమాట. సో అది, సో ఏదైనా పాలినామియల్ ఇచ్చి దీన్ని డివైజర్ అవుతుందా లేదా అని చెక్ చేయమని అనుకోండి, ఇలా డివైడ్ చేస్తున్నప్పుడు మనకి రిమైండర్ ఎంత రావాలంటే 0 రావాలి. ఓకేనా, సో దిస్ ఈజ్ డివిజన్ అల్గారిథం ఫర్ పాలినామియల్స్. ఓకే, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. డివైడ్ దిస్ పాలినామియల్ బై దిస్ పాలినామియల్ అండ్ వెరిఫై డివిజన్ అల్గారిథం. డివిజన్ అల్గారిథం వెరిఫై చేయమంటారు. అంటే ఏం చేయాలి, మళ్ళీ మామూలుగా లాంగ్ డివిజన్లో చేస్తాము, కోషెంట్ ఫైండ్ అవుట్ చేస్తాము, రిమైండర్ ఫైండ్ అవుట్ చేస్తాము, అది ఫస్ట్ స్టెప్. తర్వాత అది రైట్ రాంగో చేయాలి. అంటే ఏంటి, అది డివిజన్ అల్గారిథం ప్రాపర్టీ ఏంటి, డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ కదా. సో అలా చేసిన తర్వాత రైట్ అయితే రైట్ అయినట్టు అంటే వెరిఫై అయిపోయినట్టు. ఓకే, సో ఇప్పుడు డివిడెంట్ ఏంటి, గివెన్ డివిడెండ్ ఈక్వల్స్ టు డివిడెండ్ మనం ఏమనుకుంటున్నాం, మనం ఇచ్చిన పాలినామియల్ని p of x కదా అనుకుంటున్నాము. p of x ఈజ్ ఈక్వల్స్ టు చూడండి 3x² - x³ - 3x + 5 అని ఉంది. ఓకే, ఓకే, ఇప్పుడు డివిడెండ్ తీసుకుందాం. డివిడెండ్ ఇది కదా, ఇక్కడ జాగ్రత్త చూడండి, దీన్ని మనం స్టాండర్డ్ ఫామ్లో రాయాలి. స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటి కాదు, పవర్స్ బిగ్ టు స్మాల్. ఇక్కడ ఏమో చూడండి, ఫస్ట్ 3x² ఉంది, తర్వాత x³, తర్వాత x, తర్వాత 5. సో అలా ఉండకూడదు. సో ఈ ఆర్డర్లో మార్చాలి. అంటే హైయెస్ట్ పవర్ ఎంత ఉంది ఇక్కడ, x³. ఏ x³ -x³, చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత x² 3x², తర్వాత x టర్మ్ -3x + 5. ఈ ఆర్డర్లో ఉంటుంది చూడండి, 3 2 1 0. ఆ ఫామ్లో ఉందా లేదా. సో ఫస్ట్ అది చెక్ చేసుకోవాలి. ఇది ఏమాత్రం చేసుకోకపోయినా సరే రాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ డివిడెండ్ అయిపోయింది. నెక్స్ట్ డివైజర్ తీసుకుందాం. వాట్ ఈజ్ డివైజర్, g of x కదా. g of x ఎంత ఇచ్చాడు మనకి, x - 1 - x² ఇచ్చాడు. సో దీన్ని కూడా స్టాండర్డ్ ఫామ్లో కానీ మారిస్తే ముందేంటి హైయెస్ట్ పవర్ ఏంటి 2 కదా. సో అది ముందు రాయాలి. a2 అది ax² - x². సో -x², తర్వాత x టర్మ్ +x, తర్వాత కాన్స్టెంట్ -1. ఓకే, కావాల్సిన దీన్ని పక్కన స్టాండర్డ్ ఫామ్ అని రాసుకోండి. స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసామని అర్థం. ఓకే, స్టాండర్డ్ ఫామ్. ఓకే, ఇప్పుడు డివైడ్ చేద్దాం. ఓకే, ఏంటి డివైజర్ కదా ముందు రాయాలి. సో -x² + x - 1. సో దిస్ ఈజ్ డివైజర్. ఓకే,
నెక్స్ట్ డివిడెండ్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 5. సో ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ టర్మ్ ఉంది కదా, ఈ ఫస్ట్ టర్మ్ ఇందులో ఫస్ట్ టర్మ్ చేత డివైడ్ చేయాలి. డివైడ్ చేద్దామా, ఎంత వస్తుంది, మైనస్ ఎక్స్ క్యూబ్ బై ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంటి, మైనస్ ఎక్స్ స్క్వేర్. సో మైనస్ మైనస్ క్యాన్సిల్, ఎంత వస్తుంది, ఎక్స్. సో ఇక్కడ ఎంత రాయాలి మనం, ఇక్కడ ఎక్స్ రాయాలి. ఏంటి రాయాలి, ఎక్స్. సో ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఈ ఎక్స్ అయితే మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్, తర్వాత ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్, సో మైనస్ ఎక్స్. ఓకే, సో ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేసి అంటే సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు సింబల్స్ రివర్స్ అవుతాయి. ఇది ఏమవుతుంది, ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్. ఓకే, సపరేట్ చేసేది ఇక్కడ మైనస్ ఎక్స్ ప్లస్ క్యాన్సిల్ అయిపోతుంది. 3x స్క్వేర్ నుంచి ఎక్స్ స్క్వేర్ పోతే 2x స్క్వేర్, నెక్స్ట్ మైనస్ 3x ప్లస్ ఎక్స్ అంటే మైనస్ 2x ప్లస్ 5. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది దిస్ ఈజ్ న్యూ డివిడెండ్. సో దీన్ని మళ్ళీ దీని చేత డివైడ్ చేయాలి. సో ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంటి, ఎక్స్ స్క్వేర్, అదే 2x స్క్వేర్. సో 2x స్క్వేర్ తీసుకోండి, 2x స్క్వేర్ బై ఏంటి, ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంటి, మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, ఎంత వచ్చింది, -2 వచ్చింది. సో ఇక్కడ -2ని ఇక్కడ వేస్తాం. సో -2 చేతి మల్టిప్లై చేయండి, -2 ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్, -2 ఇంటూ ప్లస్ ఎక్స్ -2x, -2 ఇంటూ -1 +2, సపరేట్ చేస్తే మైనస్ ప్లస్ మైనస్ 2x స్క్వేర్ 2x 5 నుంచి 2 తీస్తే 3. ఓకే, సో రిమైండర్ చూడండి. ఇప్పుడు దీని డిగ్రీ ఎంత, దిస్ కాన్స్టెంట్ పాలినామిల్ కదా, డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ పాలినామిల్ ఇస్ 0, మరి డిగ్రీ ఆఫ్ డివైజర్ 2. సో దీని యొక్క డిగ్రీ ఏమైంది, దీనికంటే తక్కువ ఉంది కదా. ఓకే, అక్కడ రాసాం కదా, వేర్ ఆర్ ఆఫ్ ఎక్స్ డిగ్రీ ఆఫ్ ఆర్ఎక్స్ ఈజ్ కాన్స్టెంట్ టర్మ్, దట్ ఈజ్ డిగ్రీ ఆఫ్ ఆర్ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 ఆర్ డిగ్రీ ఆఫ్ ఆర్ఎక్స్ ఈజ్ లెస్ దెన్ అన్నాం కదా. సో డిగ్రీ ఆఫ్ ఆర్ఎక్స్ ఈజ్ లెస్ దెన్ అని వచ్చింది మనకి ఇక్కడ. ఓకే, సో దీంతో మనకి క్లోజ్ అయ్యింది. దేర్ ఫర్ వాట్ ఈస్ కోషెంట్, కోషెంట్ q ఆఫ్ x ఈక్వల్స్ టు ఎంత, x మైనస్ 2. రిమైండర్, వాట్ ఈజ్ రిమైండర్ ఈక్వల్స్ టు 3. ఓకే, సో కోషెంట్ రిమైండర్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, వెరిఫై చేయాలి. ఓకే, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వెరిఫికేషన్ ఏంటి, డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ కదా. సో రెండు ఈక్వల్ అవుతుందో చెక్ చేద్దాం. సో నో డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్, దీని సంగతి చూద్దాం. ఇది ఎంత రావాలి మనకి, డివిడెండ్ రావాలి. సో వాట్ ఈజ్ డివైజర్, ఇది కదా, అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ -1 ఇంటూ కోషెంట్ ఎంత వచ్చింది, ఎక్స్ -2 ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది, 3. సో ఇదంతా ఎంత రావాలి మనకి, ఇది రావాలి. ఓకే, చెక్ చేద్దాం. మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్, మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ ఎక్స్ అంటే ప్లస్ 2x స్క్వేర్, నెక్స్ట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ ఎక్స్ ఇంటూ -2 -2x, -1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 3. ఓకే, చూడండి ఇప్పుడు లైక్ టర్మ్స్ అని యాడ్ చేయండి. మైనస్ ఎక్స్ క్యూబ్ ఉంది, ఎస్, దిస్ ఈజ్ 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్. ఓకే, నెక్స్ట్ చూడండి -2x మైనస్ ఎక్స్ అంటే -3x ప్లస్ 2 ప్లస్ 3 అంటే 5. సో ఇదే కదా డివిడెండ్ అంటే, చూడండి డివిడెండ్ ఇదే కదా, -x³ ప్లస్ 3x స్క్వేర్ -3x ప్లస్ 5. సో దిస్ ఈజ్ డివిడెండ్. ఓకే, దేర్ ఫోర్ మనకేమొచ్చింది, therefore dividend is equals to divisor into quotient plus remainder. So thus division algorithm is verified. వెరీ ఇంపార్టెంట్ సమ్ అనమాట. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి, ఫైండ్ ఆల్ ది జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్, దీని డిగ్రీ అంతా 4. ఇఫ్ యూ నో దట్ 2 ఆఫ్ ఇట్స్ జీరోస్ ఆర్ √2 అండ్ -√2. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదైనా పాలినామియల్ డిగ్రీ
4 అయింది అనుకోండి, దాని జీరోస్ 4 జీరోస్ ఉంటాయి. అయితే ఇక్కడ ఎన్ని జీరోస్ ఇచ్చాడు మనకి? √2 ఇచ్చాడు, -√2 ఇచ్చాడు, అంటే 2 వస్తాయి. ఇంకెన్ని రావాలి? ఇంకో 2 జీరోస్ రావాలి. సో ఆ 2 జీరోస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఏ పాలినామియల్ అయితే ఇచ్చాడో ఆ పాలినామియల్ని p(x) అనుకుందాం. ఓకే, సో గివెన్ పాలినామియల్ p(x) ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? 2x⁴ మైనస్ 3x³ మైనస్ 3x² ప్లస్ 6x మైనస్ 2 ఇచ్చిన పాలినామియల్. ఓకే, నెక్స్ట్ జీరోస్ ఏమి ఇచ్చాడు చూడండి. √2, -√2 ఇచ్చాడు కదా. మనకి 9th క్లాస్లో ఫ్యాక్టర్ థియరం అని ఉంటుంది. ఏంటంటే ఈ p(x) ఈజ్ ఎనీ పాలినామియల్ అండ్ a ఈజ్ ఎనీ రియల్ నెంబర్ ఇఫ్ p(a) ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇంప్లైస్ x మైనస్ a ఈజ్ ఫ్యాక్టర్ అని ఒక థియరం ఉంది. p(a) 0 అంటే అర్థం ఏంటి? a ఈజ్ 0 ఆఫ్ p(x) అంతే కదా అర్థం. సో ఇఫ్ a ఈజ్ 0 ఆఫ్ ద పాలినామియల్ దెన్ x మైనస్ a ఈజ్ ఫ్యాక్టర్. If 1 is 0 of the polynomial, then x minus 1 is factor. If 2 is 0 of the polynomial, then x minus 2 is factor of polynomial. సో అలా ఇక్కడ 10 ఉంది అనుకోండి, 10 అనేది 0 అయితే x minus 10 ఫ్యాక్టర్ అవుతుంది. సో ఆ విధంగా చూడండి, ఇప్పుడు √2 0 అయితే మరి ఫ్యాక్టర్ ఏమవుతుంది? x minus √2. నెక్స్ట్ మరి -√2 కూడా ఇచ్చాడు 0 అని, దేర్ ఫోర్ x మైనస్ ఆఫ్ -√2 కూడా ఏమవుతుంది? ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇది ఫ్యాక్టరే, ఇది కూడా ఫ్యాక్టరే. ఓకే, సో వీటి యొక్క ప్రొడక్ట్ కూడా ఫ్యాక్టర్ అవుతుంది. ఓకే, సో ఇర్రెడ్యూసిబుల్ అని మనకి డిగ్రీలో వస్తుంది కాన్సెప్ట్. సో ఏమైనా 2 ఫ్యాక్టర్స్ వచ్చాయనుకోండి, లీనియర్ ఫ్యాక్టర్స్గా ఉన్నాయనుకోండి, వాటి యొక్క ప్రొడక్ట్ కూడా ఏమవుతుందంటే ఫ్యాక్టర్ అవుతుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ √2 ఫ్యాక్టర్ -√2 ఫ్యాక్టర్ కాబట్టి జీరోస్ √2 -√2 జీరోస్ కాబట్టి x -√2 x మైనస్ ఆఫ్ -√2 ఏమవుతుంది? ఫ్యాక్టర్స్ అవుతాయి. అది రాయాలి. చూద్దాం. సిన్స్ √2, -√2 ఆర్ zeros of p(x), okay, x minus √2 x minus of -√2 are factors of p(x). ఇప్పుడు సో this implies సో x -√2 ఫ్యాక్టర్ x మైనస్ ఆఫ్ -√2 ఫ్యాక్టర్ కాబట్టి వాటి ప్రొడక్ట్ కూడా ఏమవుతుంది? ఫ్యాక్టర్ అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ x -√2 ఇంటూ x మైనస్ ఆఫ్ -√2 అంటే x ప్లస్ √2 ఈజ్ ఆల్సో, అంటే ఇది ఎంత వస్తుంది మనకి? a ప్లస్ b ఇంటూ a మైనస్ b కదా, అంటే a² మైనస్ b² అంటే x² మైనస్ √2 హోల్ స్క్వేర్. √2 హోల్ స్క్వేర్ అంటే ఏంటి? 2 ఈజ్ ఆల్సో ఫ్యాక్టర్ ఆఫ్ p(x). ఓకే, ఇప్పుడు డివైడ్ చేద్దాం. ఓకే, సో నౌ తీసుకుందాం పాలినామియల్ ఇది 2x⁴ మైనస్ కొంచెం కిందకు రాద్దాం 2x⁴ మైనస్ 3x³ మైనస్ 3x² ప్లస్ 6x మైనస్ 2. ఇప్పుడు దీన్ని దేని చేత డివైడ్ చేయాలి? x² - 2 ఫ్యాక్టర్ కదా. సో ఫ్యాక్టర్ అన్నాడు కాబట్టి డివైజర్ ఎంత రావాలి మనకి? ఇక్కడ 0 రావాలి. చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి. సో ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంటి? 2x⁴ కదా. సో 2x⁴ బై ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంటి? x² అంటే ఎంత వచ్చింది? 2x². మరి దీనికంటే ముందు మీరు ఇది స్టాండర్డ్ ఫామ్లో ఉందో లేదో చూసుకోవాలి. స్టాండర్డ్ ఫామ్ అంటే చెప్పాను కదా. సో పవర్స్ అనేవి బిగ్ టు స్మాల్ రావాలి. 4 3 2 1 0. ఇక్కడ కూడా 2 తర్వాత కాన్స్టెంట్. సో ఇది ఆర్డర్లోనే ఉంది. సో 2 1 0 ఫామ్లోనే ఉంది. ఓకే, సరిపోయింది కదా. సో ఇందులో ఫస్ట్ ఏంటి? 2x⁴. ఇందులో ఫస్ట్ ఏంటి? x² డివైడ్ చేసి ఎంత వచ్చింది? 2x² వచ్చింది. సో 2x² అనేది ఇక్కడ రాద్దాం. సో 2x² ఇంటూ x² ఎంత వస్తుంది? ఇప్పుడు 2x⁴. నెక్స్ట్ 2x² ఇంటూ 2 ఎంత? 4x². x² టర్మ్ కింద రాయండి. 2x² ఇంటూ ax² మైనస్ 4x². 4x² కింద 4x² రాయండి. అదే 3x² కింద 4x² రాయండి. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేసేయండి. తీస్తే 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ మైనస్, ఇది ప్లస్ కదా. నెక్స్ట్ ఇది -3x³. నెక్స్ట్ ఇక్కడ 4x³ 4x² 3x² తీస్తే x² ప్లస్ x² ప్లస్ 6x మైనస్ 2. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంటి? -3x³
బై ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది ఇక్కడ మైనస్ 3x వస్తుంది. ఏమొస్తుంది మైనస్ 3x. ఇక్కడ మైనస్ 3x రాయండి ఇప్పుడు. సో మైనస్ 3x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది మైనస్ 3x³ ఓకే. నెక్స్ట్ మైనస్ 3x ఇంటూ మైనస్ 2 అంటే ప్లస్ 6x. సో ఎక్స్ కింద రాయండి ఇగో ప్లస్ 6x ఓకే. ఇప్పుడు సపరేట్ చేసేయండి. సపరేట్ చేస్తే ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. సో 3x³ క్యాన్సిల్. ఎంత ఉంది ఇక్కడ x² ఇక్కడ -2 x² -2. చూడండి ఇక్కడ ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంటి మళ్ళీ x², ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంటి x² అంటే ఏమవుతుంది x² బై x² అంటే ఎంత 1 ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ +1. సో 1 ఇంటూ దీంతో మల్టిప్లై చేయాలి అంటే x² -2 అంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ మైనస్ ప్లస్ అన్నాడు కదా. మరి ఫ్యాక్టర్ అవుతుందంటే అర్థం ఏంటి? ఫ్యాక్టర్ అయితే ఏం రావాలి రిమైండర్ 0 అవ్వాలి కదా. సో రిమైండర్ 0 వచ్చింది. దేర్ఫోర్ కోషెంట్ ఎంత వచ్చింది మనకి? కోషెంట్ ఎంత వచ్చింది? కోషెంట్ ఈక్వల్స్ టు 2x² మైనస్ 3x ప్లస్ 1 ఓకే. ఇందులో కోషెంట్లో 2x² కదా, ఫస్ట్ టర్మ్ ఇది కదా. సో 2x² అంటే ఇలా కూడా రాయొచ్చు. దిస్ ఈజ్ ఫస్ట్ టర్మ్ ఆఫ్ కోషెంట్. ఫస్ట్ టర్మ్ ఆఫ్ కోషెంట్ ఇది. దిస్ ఈజ్ సెకండ్ టర్మ్ ఆఫ్ కోషెంట్. అలాగే ఇది థర్డ్ టర్మ్ ఆఫ్ కోషెంట్ ఓకే. సో ఇప్పుడు కోషెంట్ ఏమైంది 2x² మైనస్ 3x ప్లస్ 1 ఓకే. ఇదన్నమాట ఓకే. దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇప్పుడు దీనికి డివిజన్ అల్గారిథం ప్రాపర్టీ వాడదాం. సో బై డివిజన్ అల్గారిథం ఏమవుతుంది చూడండి. ఇది కదా అంటే డివిడెంట్ అంటే 2x² మైనస్ ఇది కాదు డివిడెంట్ ఇది కదా 2x⁴ మైనస్ 3x³ మైనస్ 3x² ప్లస్ 6x మైనస్ 2 ఈక్వల్స్ టు డివైజర్ అంటే x² -2 ఇంటూ కోషెంట్ 2x² మైనస్ 3x ప్లస్ 1 ప్లస్ రిమైండర్ అంటే ఎంత 0 ప్లస్ 0. సో 0 రాయకపోయినా పర్వాలేదు ఓకే. ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. చూసారా x² -2 ఉంది కదా. సో x² -2 కరస్పాండెంట్గా వచ్చిన జీరోస్ ఏంటి x² = 2 x +or-√. ఇది అయిపోయింది ఇంకా. సో మనం దీని కరస్పాండింగ్ వచ్చిన ఫ్యాక్టర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫ్యాక్టరైజేషన్ చేయాలి ఓకే. దీన్ని రఫ్ చేసేస్తున్నాను ఓకే. చూద్దాం ఇప్పుడు. సో ఈ 2x² - 3x + 1 అని తీసుకోండి. 2x² - 3x + 1 ఈక్వల్స్ టు ఎంత వస్తుంది చూడండి. 2 1s 2 a2 + 2 ఓకే. యాడ్ చేయాలి. రెండింటికి సేమ్ నెంబర్ తీసుకోవాలి. సో 2 యొక్క ఫ్యాక్టర్స్ 1 × 2 యాడ్ చేయాలి. ప్లస్ ఉంది కాబట్టి 1 2 కలిపితే ఎంత వస్తుంది 3 వస్తుంది కదా. సో మధ్యలో 3 ఉందా? ఎస్ 3 ఉంది. బట్ దీనికి ఏముంది సింబల్ మైనస్ ఉంది కాబట్టి రెండింటికి మైనస్లు వేయాలి ఓకే. సో ప్లస్ ఉన్నప్పుడు 2 ప్లస్లు వచ్చినా పర్లేదు, 2 మైనస్లు వచ్చినా పర్లేదు. సో దీన్ని బట్టి ఏమవుతుంది దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2x² మైనస్ -2x - x + 1 అని తీసుకుంటాం. సో 2x కామన్ తీస్తే ఎంత వస్తుంది ఇక్కడ x - 1. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే x - 1. మళ్ళీ x - 1 కామన్ తీస్తే ఎంత వస్తుంది 2x - 1 అవునా ఓకే. దేర్ఫోర్ జీరోస్ కట్టేద్దాం. 2x² - 3x + 1 ఈక్వల్స్ టు 0 ఇంప్లైస్ x - 1 × 2x - 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఇంప్లైజ్ చూడండి x - 1 = 0 అవ్వచ్చు, లేకపోతే 2x - 1 = 0 అవ్వచ్చు. దిస్ ఇంప్లైజ్ x = 1 అవ్వచ్చు ఆర్ 2x = 1 అవ్వచ్చు. దిస్ ఇంప్లైజ్ x = 1 ఆర్ 1/2. దేర్ఫోర్ జీరోస్ ఆర్ వాడిచ్చినవి మనకు వచ్చినవి 2 రాసేద్దాం. మొత్తం వాడిచ్చినవి ఏంటి -√2 మనకు వచ్చినవి ఏంటి 1 1/2. సో ఇవన్నమాట. సో ఈ విధంగా చేయాలి. ఇలాంటి సమ్మోటి ఎక్సర్సైజ్లో ఉంటుంది ఓకేనా. దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ 3.4కి వద్దాము. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. డివైడ్ ద పాలినామియల్ p of x అంటే p of x బై ది పాలినామియల్ g of x
అండ్ ఫైండ్ ద కోషంట్ అండ్ రిమైండర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. మనకి ఇలాంటివి 3 సమ్స్ ఇచ్చాడు. సో నేను 2 సమ్స్ చెప్తాను, ఫస్ట్ సెకండ్ అను. ఇందులో ఫస్ట్ది అనమాట. సో ఈ పాలినామిల్ చేత డివైడ్ చేయమన్నాడు. డివైడ్ చేస్తే ఏంటంటే వస్తే మనకి కోషంట్ వస్తుంది, రిమైండర్ వస్తుంది. అవి ఏంటంటే మనం వారికి చెప్పాలి. ఓకే, సో గివెన్ పాలినామిల్స్ అని రాద్దాం మనం. గివెన్ పాలినామిల్స్ ఇలా రాయాలి. ఏంటి, p ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, x³ మైనస్ 3x² ప్లస్ 5x మైనస్ 3. నెక్స్ట్ g ఆఫ్ x ఈక్వల్స్ టు x² మైనస్ 2. ఓకే, సో నౌ డివైడ్ చేసేద్దామా. వాట్ ఈస్ డివైజర్, x² మైనస్ 2. ఇది స్టాండర్డ్ ఫామ్లో ఉందో లేదో చూసుకోండి. చూసారు, బిగ్ టు స్మాలే కదా ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏం రాయాలి, x² మైనస్ 2 అని రాయాలి, బ్రాకెట్ పెట్టండి. నెక్స్ట్ డివిడెండ్ చూడండి, 3, 2, 1, 0. స్టాండర్డ్ ఫామ్ ఉందా లేదా, ఉంది కాబట్టి మనం రాసుకోవచ్చు. x³ మైనస్ 3x² ప్లస్ 5x మైనస్ 3. ఓకే, ఇప్పుడు తీసుకుందాం. ఇందులో ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది డివిడెండ్ ఏంటి, x³. మరి ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది డివైజర్ ఏంటి, x². సో మనకి ఇక్కడ ఇందాక రాద్దాం. ఫస్ట్ టర్మ్ ఆఫ్ కోషెంట్ ఈక్వల్స్ టు డివిడెండ్ ఏంటి, డివిడెంట్లో ఫస్ట్ టర్మ్ ఏంటి, x³ బై డివైజర్లో ఫస్ట్ టర్మ్ ఏంటి, x². సో x³ బై x² ఈజ్ వాట్, x. సో ఇక్కడ మనకి x వస్తుంది. ఓకే, ఇప్పుడు x అయితే మల్టిప్లై చేయండి, x ఇంటూ x², x³. నెక్స్ట్ x ఇంటూ -2 -2x, x కిందే రాయాలి ఎక్స్ టర్మ్స్. సో ఇక్కడ -2x సబ్ట్రాక్ట్ చేసేయండి, మైనస్ ప్లస్. సో ఇక్కడ ఏం లేదు, మైనస్ ఇది ప్లస్ అవుతుంది. x³ క్యాన్సిల్, -3x² -3x² అలాగే ఉంటుంది. ఓకే, ఇప్పుడు 5x + 2x అంటే 7x -3. నౌ దిస్ ఈజ్ న్యూ డివిడెండ్. సో ఇందులో ఫస్ట్ టర్మ్ -3x², ఇందులో ఫస్ట్ టర్మ్ x². సో సెకండ్ టర్మ్ ఆఫ్ కోషెంట్ ఈక్వల్స్ టు ఎంత, ఇక్కడ -3x² బై x². ఓకే, సో x² క్యాన్సిల్ అంటే ఎంత వస్తుంది మనకి, ఇక్కడ -3 వస్తుంది. ఏంటమ్మా, -3. సో దిస్ ఈజ్ -3. ఓకే, సో -3 ఇంటూ x² -3x². నెక్స్ట్ -3 ఇంటూ -2 అంటే +6 అంటే ఎంత వస్తుంది, ఇక్కడ +6 వస్తుంది. ఇప్పుడు సపరేట్ చేసేయండి, ఇక్కడ ప్లస్ ఇది మైనస్, 3x² క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఎంత వచ్చింది, 7x -9. ఇప్పుడు ఇంతటితో ఆపియాలా, చెక్ చేద్దాం. చివరిది ఇక్కడ కాన్స్టెంట్ వచ్చినా పర్వాలేదు రిమైండరు, లేకపోతే దీని డిగ్రీ కంటే దీని డిగ్రీ తక్కువ ఉన్నా పర్లేదు. సో దీని డిగ్రీ ఎంత చూడండి, ఇప్పుడు డిగ్రీ ఎంత దీనికి 1, దీని డిగ్రీ ఎంత 2. సో 1 <2 అయిపోయింది కదా. ఓకే, సో ఇంతటితో మనం ఆపేస్తాం అనమాట. అక్కడ రాసుకున్నాం, డిగ్రీ ఆఫ్ RX ఈజ్ 0 ఆర్ డిగ్రీ ఆఫ్ RX ఈజ్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ GX. చెప్పామా లేదా. సో డిగ్రీ ఆఫ్ RX ఎప్పుడు 0 అవుతుంది, ఇది కాన్స్టెంట్ వస్తుంది. సో కాన్స్టెంట్ కాదు, సో ఇది కాకపోతే అప్పుడు ఏమవ్వాలి, ఇది అవ్వాలి. సో డిగ్రీ ఆఫ్ RX ఈజ్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ GX అవుతుందా లేదా. దీని డిగ్రీ ఎంత ఉంది మనకి, 1 ఉంది, దీని డిగ్రీ 2 ఉంది కాబట్టి ఎస్ వీ కెన్ స్టాప్. ఓకే, దేర్ ఫోర్ వాట్ ఈస్ కోషెంట్, కోషెంట్ ఈక్వల్స్ టు ఎంత, x -3. నెక్స్ట్ రిమైండర్ ఈజ్ 7x -9 అనమాట. ఓకే, సో ఇలా చేయాలి. స్క్రీన్ షాట్ తీసుకోండి. సో సెకండ్ క్వశ్చన్ చూడండి, p ఆఫ్ x ఇచ్చాడు, g ఆఫ్ x ఇచ్చాడు. సో గివెన్ పాలినామిల్స్ అని రాద్దాం. సో గివెన్ పాలినామిల్స్, సో డివిజన్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా అవి స్టాండర్డ్ ఫామ్లో ఉన్నాయో లేదో చూసుకోవాలి. సో ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్లో ఉందా లేదా చూడండి, 4, 2, 1, 0. సో క్యూబ్ టర్మ్ లేకపోతే మన ప్రాబ్లమే లేదు కాబట్టి మానేస్తాం అంతే. ఓకే, సో ఇప్పుడు 4, 2, 1, 0 కాబట్టి మనం యాజ్ యూజువల్గా రాసేసుకోవచ్చు. x³ x⁴ -3x² + 4x + 5. నెక్స్ట్ gxకి వద్దాం. చూడండి x² ఉంది హైయెస్ట్, తర్వాత ఏంటుంది, కాన్స్టెంట్ ఉండకూడదు, x ఉంది కదా. సో x² టర్ము, x టర్ము, కాన్స్టెంట్. ఓకే, దీన్ని ఎలా రాస్తే ఇప్పుడు x² -x + 1 ఏంటి, డివైజర్ ఏంటి, x² -x + 1. ఓకే, డివిడెండ్ x⁴ -3x² + 4x + 5. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ రావాలి.
సో ఫస్ట్ టర్మ్ ఆఫ్ కోషెంట్ ఎంత వస్తుంది చెప్పండి? ఫస్ట్ టర్మ్ ఆఫ్ డివిడెంట్ బై ఫస్ట్ టర్మ్ ఆఫ్ డివైజర్ x⁴/x². సో వాట్ ఈజ్ x⁴/x²? వాట్ ఈజ్ x²? ఇక్కడ x² రాయండి. సో x² దీన్ని మల్టిప్లై చేయండి. x² x², x⁴. నెక్స్ట్ x² x³ చూసారు, ఇక్కడ x³ టర్మ్ లేదు. అంటే మనం ఏం చేయాలంటే ఇలా డివైడ్ చేస్తున్నప్పుడు x³ టర్మ్ లేకపోతే 0x³ అని రాయాలి. సో ఇక్కడ రాద్దాం. ఓకే, ఇక్కడ ఏం రాస్తామంటే x⁴ ప్లస్ 0x³ తర్వాత -3x² ప్లస్ 4x ప్లస్ 5. ఓకే, ఇప్పుడు x² చేసి మల్టిప్లై చేయాలి. x² x², x⁴. నెక్స్ట్ x² x -x³ తర్వాత ప్లస్ x² 1 ప్లస్ x². ఓకే, సబ్ట్రాక్ట్ చేసేద్దాం. మైనస్ ప్లస్ మైనస్ x⁴ క్యాన్సిల్. ఎంత ఉంది ఇక్కడ? 0x³ ఇక్కడ 1x³ అంటే x³ -3x² -x² అంటే ఎంత వస్తుంది? -4x². నెక్స్ట్ ప్లస్ 4x ప్లస్ 5. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఆఫ్ కోషెంట్ ఈక్వల్స్ టు చూడండి, న్యూ డివిడెంట్లో ఫస్ట్ టర్మ్ ఏంటి? x³. ఇందులో ఫస్ట్ టర్మ్ x² అంటే x³/x². x³/x² అంటే x. సో కీప్ x ఇయర్ ప్లస్ x. సో x మళ్ళీ మల్టిప్లై చేయండి. x × x² x³ ప్లస్ x × -x ప్లస్ x × 1 ప్లస్ x. ఓకే, సబ్ట్రాక్ట్ చేసేయండి. మైనస్ ప్లస్ మైనస్ x³ క్యాన్సిల్. ఇక్కడ -3x² ఉంది ప్లస్ x² ఉంది అంటే ఎంత వస్తుంది? -4 ప్లస్ 1 అంటే -3x². నెక్స్ట్ ప్లస్ 3x ప్లస్ 5. ఇప్పుడు రిమైండర్ చూడండి, దీంతో ఆపొచ్చా? ఇది కాన్స్టెంట్ టర్మా? కాదు. ఇప్పుడు దీని డిగ్రీ ఎంత ఉంది? 2. దీని డిగ్రీ ఎంత ఉంది? 2. డిగ్రీలు ఈక్వల్ అనకూడదు. దీని డిగ్రీ ఎప్పుడు దీని డిగ్రీ కంటే తక్కువ ఉండాలి. అంటే అర్థం ఇంకొకసారి మళ్ళీ చేయాలి. సో మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది? థర్డ్ టర్మ్ ఆఫ్ కోషెంట్ ఈక్వల్స్ టు మళ్ళీ ఇందులో ఫస్ట్ టర్మ్ -3x² బై ఇందులో ఫస్ట్ టర్మ్ x². సో క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది? ఇక్కడ -3 వస్తుంది. సో ఇక్కడ -3 రాయండి. ఓకే, సో -3 × x², -3x². నెక్స్ట్ -3 × -x అంటే ప్లస్ 3x. నెక్స్ట్ -3 × +1 -3. సో ఆన్ సబ్ట్రాక్షన్ ఇది ప్లస్ వస్తుంది, ఇది మైనస్ వస్తుంది, ఇది ప్లస్ వస్తుంది. రెండు క్యాన్సిల్. ఎంత వచ్చింది? 8. సో చూసారా, రిమైండర్ ఏమైంది? కాన్స్టెంట్ అయింది కదా. సో దీంతో ఆపేయొచ్చా? ఇంకేం చేయాలా? చేయడానికి లేదు. ఇంకా ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. డిగ్రీ ఆఫ్ Rx 0 అయిపోయింది. సో దిస్ ఈజ్ అవర్ ఎండ్. ఓకే, దేర్ఫోర్ కోషెంట్ ఈక్వల్స్ టు వాట్? కోషెంట్ ఈక్వల్స్ టు ఇది x² ప్లస్ x -3. నెక్స్ట్ రిమైండర్ ఎంత వచ్చింది? రిమైండర్ R ఈజ్ ఈక్వల్స్ టు 8 అనమాట. ఓకే, సో థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే P ఆఫ్ x ఎంత ఇచ్చాడంటే ఇది మీరు చేసుకోండి. x⁴ - 5x + 6. నెక్స్ట్ g ఆఫ్ x 2 - x². చూడండి, జాగ్రత్త చేయాలి. ఇక్కడ 4 ఉంది, 3 2 లేవు కదా. ఇక్కడ డివైడ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఎలా రాయాలి? x⁴ ప్లస్ 0x³ ప్లస్ దీనికి x⁴ ప్లస్ 0x³ ప్లస్ 0x² -5x + 6 అలా రాయాలి. దీనికి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ సమ్తో ఎక్సర్సైజ్ 3.4లో ఫస్ట్ క్వశ్చన్ అయింది. నెక్స్ట్ ఇంకో 4 సమ్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. సో మీ అందరికీ ఈ క్లాస్ కానీ నచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.